వర్తమాన పరిణామాల నిలువుటద్దం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఏపీ పాలకులు రెడ్ బుక్ ఓపెన్ చేశారా? రెడ్ బుక్లో నమోదు చేసుకున్న వ్యక్తులను వేటాడుతున్నారా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అది నిజమేనేమో అంటున్నారు ఏపీ రాజకీయ పరిశీలకులు. కొంతకాలం క్రితం రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కావడం, తాజాగా పోసాని కృష్ణమురళిని పోలీసులు ఏపీకి తీసుకువెళ్లడం దుమారం రేపుతోంది. జగన్ హయాంలో ఆర్జీవీ నోటి దురుస్తనం కానీ, అటు పోసాని కూడా నోరు పారేసుకున్న వైనం కానీ ఇప్పుడు చర్చాంశాలుగా మారుతున్నాయి. మరోవైపు అందరి పేర్లను రెడ్ బుక్లో నమోదు చేస్తున్నామన్న నారా లోకేష్ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పడం ఏపీ రాజకీయ పరిణామాల్లో కీలకంగా మారుతుందంటున్నారు. ఈ అరెస్టులు ఇక్కడితో ఆగిపోతాయా, లేక మరిన్ని లాకప్లు కొనసాగుతాయా అన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో ప్రత్యక్షమైన ఏపీ పోలీసులు మంగళవారం రాత్రి పోసానిని అరెస్ట్ చేసిన వైనం. ఆర్జీవీ తర్వాత పోసాని అరెస్టుతో రాజకీయ దుమారం. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లోనే కాక సినీ ఇండస్ట్రీలను కలకలం రేపుతోంది. ఇక పోసాని కృష్ణమురళిని ఎందుకు అరెస్ట్ చేయాల్సిందన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోన్న ప్రశ్న. ఆయన తాజాగా ఏం కామెంట్లు చేశాడు, ఎవరి మీద నోరు పారేసుకున్నాడు అన్నదానికి ఆన్సర్ లేదు. పోసాని వైసీపీ హయాంలో అదుపు తప్పి చేసిన వ్యాఖ్యల ఫలితమే ఆయనకు ఈ పరిస్థితి తీసుకొచ్చిందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆదేశాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా ఆనాటి ప్రతిపక్షంలోని ముఖ్య నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలపైన అసభ్య పదజాలం ప్రయోగించి బజారు మనుషులు కూడా వాడని బూతును మించి భాషా పాటవాన్ని ప్రదర్శించాడన్న వ్యాఖ్యలు అప్పుడే వినిపించాయి. ప్రెస్ మీట్ పెట్టి మరీ పోసాని మాట్లాడిన మాటలకు కేవలం ఆ 1-2 కుటుంబాలు మాత్రమే కాదు, యావత్తు మహిళా లోకమే విస్తుపోయింది. మహిళల గౌరవాన్ని మంటగలిపేలా చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని నివేరపరిచాయి. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ ఇంట్లో పరివాళ్ళు అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు. మరోవైపు గత ఎన్నికల సమయంలో జగన్ అంచనాలకు అందకుండా కూటమి సర్కారు దూసుకొచ్చింది. దీంతో రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, బోరగడ్డ అనిల్ వంటి వైసీపీ మద్దతుదారుల తలరాత మారిపోయింది. అప్పటిదాకా విపక్షంలో ఉన్న టీడీపీ నేతలు అధికారం వాళ్ల చేతికి రావడంతో నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఎవరెవరు నోరు జారారో, మితిమీరి వ్యవహరించారో అస్సలు వదిలిపెట్టే ప్రశ్నే లేదని బాహాటంగానే వార్నింగ్ ఇచ్చారు. మురళీకృష్ణ గారు కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టాను, నేను ఎవ్వరిని వదిలిపెట్టదలుచుకోను. ఏపీలో అధికారం మారిపోయాక చంద్రబాబు నాయుడు సర్కార్ ముందుగా వైసీపీ హయాంలో చెలరేగిపోయిన కొందరు సోషల్ మీడియా ఆర్టిస్టుల మీద ప్రతాపం చూపారు. బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన సెటరైట్ అయినట్టు మీడియా కథనాలు కోడై కూసాయి. అనిల్ తర్వాత ఆర్జీవీ మీద పడ్డారు ఏపీ పోలీసులు. ఆర్జీవీని విచారణల కోసం పోలీసులు పిలుస్తున్నారు. ఆ విచారణను తప్పించుకోవడానికి ఆర్జీవీ 6 రాగాలు ఆలపించాల్సి వస్తోంది. జగన్ అండ చూసుకుని ఎన్నికల ముందు విడుదల చేసిన వ్యూహంటూ బెడిసికొట్టింది. సినిమాలో రాజకీయాలు చొప్పించి తాను ఓ రాజకీయ పార్టీ కార్యకర్త కంటే దిగజారిపోయి అది తన ఇష్టం, చూసేవారు చూడొచ్చు లేకపోతే మానేయండి అంటూ వితండవాదాలు చేస్తూ ఆర్జీవీ రెచ్చిపోయారు. ఆర్జీవీ మాటలను ఆయన ఫ్యాన్స్ కూడా స్వాగతించలేకపోయారు. అంటే జగన్ అండ చూసుకుని వీరు ఏ రేంజ్లో పరిధిని అతిక్రమించారో అర్థం చేసుకోవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే గత నవంబర్లో పోసాని కృష్ణమురళి కూడా సెటరైట్ అయినట్లు కనిపించారు. ఓ ప్రెస్ మీట్ పెట్టి తాను ఏ రాజకీయ పార్టీలోనూ ఇకపై కొనసాగేది లేదని, జీవితంలో అలాంటి పొరపాట్లు చేయబోనని, భార్య బిడ్డలకే పరిమితమవుతానని ఫుల్ క్లారిటీ ఇవ్వడం విశేషం. ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను, ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను.
అయితే జగన్ కు పవర్ పోయాక పోసానికి జ్ఞానోదయమైందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపించాయి. నాన్ వెజ్ కు అలవాటు పడిన మేనేటర్ ఒక్కసారిగా వెజిటేరియన్ అయ్యానని చెబితే ఎవరైనా ఎందుకు నమ్మాలనే కామన్ క్వశ్చన్స్ అప్పుడే వినిపించాయి. భారత యుద్ధంలో కౌరవ సైన్యం మొత్తాన్ని కోల్పోయిన దుర్యోధనుడు తన ప్రాణం మీద తీపితో మడుగులో దాక్కోవడం, పాండవులు వచ్చి యుద్ధానికి ఆహ్వానించినప్పుడు శాంతి పాఠాలు వినిపించడం ఆనాడు ఎలా అపహాస్యానికి గురైందో, పోసాని రాజకీయాల జోలికి రానని చెప్పడం కూడా అలాంటిదేనన్న వ్యాఖ్యలు అప్పట్లోనే వినిపించాయి. దీంతో పోసాని పెట్టిన ప్రెస్ మీట్ కు విలువ లేకుండా పోయింది. అటు ఏపీ మంత్రి నారా లోకేష్ తాను కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టుగానే అరెస్టుల పర్వం చోటు చేసుకోవడంతో నారా లోకేష్ అన్నంత పని చేస్తున్నాడన్న వ్యాఖ్యలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబాల్లోని మహిళల పరువు బజారుకిడ్చేలా వ్యాఖ్యానించడమే ఇప్పుడు పోసాని మెడకు చుట్టుకుంటోంది. తాజాగా అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో పోసానిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో ఈ అరెస్టు చోటు చేసుకుంది. హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సందర్భంగా పోసాని పోలీసులకు సహకరించలేదట. తాము ఏపీ పోలీసులమని, అక్కడ నమోదైన కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పినా పోసాని మాత్రం వారితో వాగ్వాదానికి దిగారు. నోటీసులు సర్వ్ చేసినా తీసుకోలేదట. ఇలా పోలీసులకు పోసానికి మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నా ఆఖరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోసాని భార్య కుసుమలత తన భర్త రోజువారీ వేసుకునే టాబ్లెట్లు అయిపోయాయని, అవి తీసుకురావలసి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని చెబుతున్నారు. అదిగాక పోసాని ఇదివరకే తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారని, అయినా ఈ అరెస్టులు ఎందుకు చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఎవరిని అననోని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి, కాబట్టి అంత హడావుడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి. వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు. పోసాని గతంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో చంద్రబాబుపై కుట్రపూరితంగా మార్ఫింగ్, ఫ్యాబ్రికేట్ చేసిన ఫోటోలు ప్రదర్శించారని, ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేయడంతో గత నవంబర్లో కేసు నమోదైంది. ఆయన ప్రెస్ మీట్ వెనుక విస్తృతమైన నేరపూరిత కుట్ర ఉందని ఈ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అంతేకాదు టీడీపీకి చెందిన చాలా మందిపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని ఏపీ సర్కార్ కేసులు పెట్టింది. దీంతో ఇప్పుడు ఆ కేసులు ఎదుర్కొనేందుకు పోసాని కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే జగన్ లాంటి ఓ యువ నాయకుడు ఏపీని కనీసం 30 ఏళ్లు పాలించాలనే విజన్తో వచ్చిన వ్యక్తి ఇంట్లో ఉండే మహిళల్ని పోసాని బజారుకిడ్చినప్పుడు బుద్ధి చెప్పకపోవడమే పోసాని మీద సానుభూతి లేకుండా చేసిందని, అటు జగన్ కు రాజకీయంగా తీవ్రంగా దెబ్బ కొట్టిందని అంటున్నారు. పూర్తి వ్యక్తిగత విషయాలను, కుటుంబానికి పరిమితమైన అంశాలను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అనేది పరువును రోడ్డును పడేయడమేనని అందరూ అంగీకరిస్తారు. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీకి జరిగిన భారీ డ్యామేజ్ని జగన్ ఎలా రికవర్ చేస్తారనే ఆసక్తి రేపుతోంది.